గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని మనం 7 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 8వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణతియే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం కరుణాక ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిత్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శంఖతూర్య మృదంగాంశ్చ నేదుర్దుందుభయః సమం ప్రయాణ ప్రక్రమే తావద్ వరవధ్వో సుమంగళం. ఎక్కడున్నాం మనం? గుర్తుందా? దేవకీదేవికి పెళ్ళై అత్తింటికి వెళ్తుంది. అక్కడ ఉన్నాం మనం. ఆ ప్రయాణ సంతోష సమయంలో నవవధూవరులకు మంగళ సూచకంగా శంఖాలు పూరింపబడ్డాయి. తూర్యఘోషలు, మృదంగధ్వనులు, ఢంకానాదాలు మిన్నుముట్టాయి. అపది ప్రగృహిణం కంసం ఆభాష్యాహ్యా శరీరవాక్ అస్యాస్త్వాం అష్టమో గర్భో హంతాయాం వహసే బుధ. అప్పుడు కంసుడితో ఆకాశవాణిలా పలికింది, మూర్ఖుడా, నువ్వు రథంపై తీసుకెళ్తున్న ఈ అమ్మాయి కడుపులో పుట్టే 8వ సంతానం నిన్ను హతమరుస్తుంది, నిన్ను చంపేస్తుంది. ఇచ్చుక్త సకల పాపో భోజానాంకులపాంసన భగినీం హంతుమారబ్ధ ఖడ్గపాణి కచే గ్రహీత్. వెంటనే చేతిలో కత్తి తీసుకున్నాడు. ఎందుకు? అసలు ఆమెనే చంపేస్తే పోతుందిగా, అష్టమ గర్భం దాకా ఎందుకు కదా అది. అప్పుడు వసుదేవుడు అన్నాడు, శ్లాఘనీయ గుణ సూరైర్భవాన్ భోజయశస్కర సకథం భగినీం హన్యాత్ స్త్రియముద్వాహ పర్వణి. రాజకుమార, నువ్వు మా అందరికి కూడా ఆదరణీయుడవయ్యా. నీ గుణాలని ఎప్పుడూ కూడాను వీరులందరూ మెచ్చుకుంటూ ఉంటారు. నువ్వు చాలా గుణవంతుడు అని. అందులోనూ ఈ భోజవంశానికే వన్నె తెచ్చిన వాడివి నువ్వు. అట్టి ఉత్తముడు అయిన నువ్వు నవవధువైన నీ చెల్లెలను, అది కూడా మెట్టినింటికి వెళుతున్న సమయంలో కాళ్ల పారాని కూడా ఆరకముందే చంపబూనటం పాడి కాదు, ఇది ఘోరకృత్యమయ్యా. మృత్యుర్జన్మవతాం వీరాదేహేన సహజాయతే అజవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టటం సహజం. పుట్టిన వెంటనే నీడలాగా మృత్యు వెన్నంటే ఉండు కదా. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, 100 ఏళ్ళైనా కావచ్చు. కాబట్టి ప్రాణికి మరణం నిశ్చయం అయ్యా. వేదాంతం చెప్తున్నాడు ఆయన. దేహే పంచత్వమాపన్నే దేహి కర్మానుగోవశ దేహాంతరమను ప్రాప్య ప్రాక్తనం చేతే వపు. దేహానికి మృత్యువు ఆసన్నమైనప్పుడు దేహి అంటే లోపల ఉండే జీవాత్మ ఉన్నాడే, తన సుకృత దుష్కృత కర్మలను అనుభవించి ఇంకొక దేహాన్ని పొందుతాడు. ఆ దేహాన్ని వదిలేస్తాడు. దేహి సర్వదా కర్మవశుడే గాని స్వతంత్రుడు కాదయ్యా. వ్రజం స్థిష్టం పదైకేన యథైవైకేన గచ్చతి యథా తృణజలు కైవం దేహి కర్మగతిం గతః. మనుషులు నడుస్తున్నప్పుడు మొదటి అడుగు వేసినప్పుడే
రెండో అడుగు కూడా ప్రయత్నం చేస్తాడు వేయటానికి. కాబట్టి తృణజలూక న్యాయంతో అంటే తృణం అంటే ఏంటి? గడ్డి. జలూకం అంటే దానిపై ఉండే గడ్డి పురుగు. అదేం చేస్తుంది? ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఒక దేహాన్ని విడిచి ఈ జీవాత్మ ఇంకో దేహాన్ని ధరిస్తాడయ్యా. స్వప్నే యథా పశ్యతి దేహమీదృశము మనోరథేనాభి నివిష్టచేతన దృష్టశ్రుతాభ్యాం మనసానుచింతయాన్ ప్రపంచతే తత్వమపి క్షపస్మృతి. మానవుడు జాగ్రత్త అవస్థలో గొప్ప గొప్ప సంపన్నత చూచి కూడా, అంటే ఐశ్వర్యాన్ని, సంపన్నుల యొక్క ఐశ్వర్యాన్ని చూచి కూడా, విని కూడా ఆ ఆలోచనలో నిమగ్నుడు అవుతాడు. అంటే ఎంత సంపన్నులైనా వెళ్ళిపోతూనే ఉంటారుగా, విడిచేసి ఇక్కడ వెంటనే తీసుకెళ్లారు కదా, కానీ వాటినే కోరుకుంటూ ఉంటాడు. స్వప్నంలో కూడా ఆ ఐశ్వర్యాల్ని అనుభవిస్తూ తలపోస్తూ తన యొక్క జాగ్రత్త అవస్థ ఎందు ఆ ఐశ్వర్యాల్ని గురించి ఆలోచిస్తూ తన్మయుడై స్థూల శరీర స్పృహను కోల్పోతాడు. అట్లనే కోరికలకు వశై ఆ తర్వాత మరొక శరీరాన్ని పొందుతాడు, మునుపటి శరీరాన్ని మర్చిపోతాడు. ఇలా చాలా చెప్తున్నాడు ఆయన వేదాంతం. ఆయనేమో చాలా ఆతురతతో ఉన్నాడు, ఎప్పుడు తన సోదరుని చంపేయాలా అని. ఈయన వేదాంతం చెప్తున్నాడు. రేపు కొనసాగిద్దాం. కృష్ణ శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకూరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభూతి తత్వంలోని హారతి